అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం, దాంట్లో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు నిన్నటి వరకు 3 రోజుల పర్యటనలో ప్రధానమంత్రి గారు మాట్లాడినటువంటి అంశాలు, అనేక అంశాలను గౌరవ శాసనసభ్యులు భూపతి రెడ్డి గారు మీ ద్వారా ఈ జిల్లాకు సంబంధించినటువంటి విషయాలు రైతాంగానికి, ప్రజలకు తెలియజేయడానికి చెప్పినటువంటి అంశాలతో ఏకీభవిస్తూ, ముఖ్యంగా ప్రధానమంత్రి గారు నిన్న మొన్న ఆంధ్ర తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ఆయన మాట్లాడినటువంటి మాటలను ఒకసారి మనం బేరీజ్ వేసుకుంటే వాస్తవానికి రైతాంగం పట్ల కానీ, రైతుల పట్ల కానీ, ఈ దేశంలో ఉన్నటువంటి రైతు ఉద్యమాల పట్ల కానీ ఒక్కసారి మీరందరూ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వెనుకకు వెళ్ళి ఆలోచిస్తే, మొట్టమొదట ఈ దేశాన్ని హరిత విప్లవం చేయడానికి పూనుకున్నది కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు రైతుల సంక్షేమం కొరకు తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ. స్వామినాథన్ కమిషన్ ద్వారా, ఆయన ఆలోచనల ద్వారా రైతుకు అనేక విధాలుగా లాభాలు చేయడానికి రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రతో పాటు 5 అంశాలతో కూడినటువంటి న్యాయయాత్ర నిన్న సిడబ్ల్యూసిలో తీర్మానం చేసి 25 మేనిఫెస్టో సమస్యలతో ప్రజల దగ్గరికి వెళ్ళాలని, రైతుల దగ్గరికి వెళ్ళాలని, కార్మికుల దగ్గరికి వెళ్ళాలని, యువకుల దగ్గరికి వెళ్ళాలని, వారి దృష్టిలో ఈ అంశాలను పెట్టాలని నిర్ణయం తీసుకున్నటువంటి ఈ దేశ ప్రజాస్వామ్యంలో రాహుల్ గాంధీ గారు తీసుకున్న నిర్ణయం, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఖర్గే గారు తీసుకున్న నిర్ణయం, ఇది చాలా సంతోషించదగ్గ అంశం. అదేవిధంగా మనమందరం ఇక్కడ ఉన్న వాళ్ళం కూడా దాన్ని ఆహ్వానించవలసినటువంటి విషయం. అయితే రేపు జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు నిర్ణయించిన మేరకు, ఓటర్ మహాశయులు నిర్ణయించిన మేరకు ప్రభుత్వాలు ఏర్పడతాయి. కానీ 75 సంవత్సరాల ప్రజాస్వామ్యాన్ని, న్యాయపరంగా రాజ్యాంగ అంశాన్ని ఈ దేశ ప్రజలకు తెలియజేయవలసినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద, ఇక్కడ ఉన్నటువంటి మా అందరి మీద ఉందనేటువంటి విషయాన్ని నిన్న ఒక తీర్మానం చేయడం జరిగింది. అయితే నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, దీని మీద దేశవ్యాప్తంగా ఈరోజు ఆలోచిస్తున్నటువంటి సమయం. ఈరోజు నేను గౌరవంగా ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళమందరం దాదాపు 140 కోట్ల ప్రజలం సోదర భావంతో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి గత రోజులు. కానీ విద్వేషాలను, రెచ్చగొట్టే మాటలను మాట్లాడేటటువంటి వ్యక్తులు ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటల వల్ల ఈ దేశంలో అభద్రతాభావం ఏర్పడ్డటువంటి విషయాన్ని గ్రహించవలసిందిగా మనం అందరం రేపు ప్రజలకు వెళ్ళి చెప్పవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. రూరల్ శాసనసభ్యులు పసుపు అంశాన్ని, పసుపు రైతాంగం విషయాన్ని ఆయన క్షుణ్ణంగా మీ దృష్టికి తీసుకొచ్చాడు. దానికి అదనంగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఏదైతే మేనిఫెస్టో కమిటీలో పసుపుకు 12,000 రూపాయల గిట్టుబాటు ధర కల్పిస్తామనేటువంటి మాట మేము చెప్పిన తర్వాతనే ఈరోజు వారు అన్నట్టుగా నిజామాబాద్, మెట్పల్లి, కొరుట్ల, నిర్మల్ ప్రాంతాల్లో పసుపు పండించేటటువంటి రైతాంగం గతానికంటే తక్కువ హీల్డ్ వేశారు. వారు అన్నట్టుగా 85,000 ఎకరాల పసుపు మనం పండించే రైతులు ఈరోజు దాన్ని 35,000 కుదించారు. అంటే దీనికి కారణం ఎవరు? పసుపు బోర్డు పెడతామనేటువంటి మాట మాట్లాడి రైతులకు మోసం చేసిన వల్ల ఈరోజు పసుపుకు 12,000 ధర మేము కల్పిస్తామనేటువంటి మాట చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ అనేటువంటి విషయాన్ని ఈ జిల్లా రైతాంగం, ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతు సోదరులు, పసుపు పండించే రైతులు దీని మీద ఆలోచించాలనేటువంటి మాట
మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నా. అనేక అంశాలు ఉన్నాయి ఎన్నికల్లో. ఇప్పుడే ఒక సోదరుడు అడిగినట్టుగా కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థి ఎవరన్నది కాదు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతపరంగా గత 15-20 రోజులుగా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇక్కడ భూపతి రెడ్డి గారు కానీ, అక్కడ సుదర్శన్ రెడ్డి గారు కానీ, మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ, షబ్బీర్ అలీ గారు కానీ, సునీల్ వినయ్ కానీ, అక్కడ జీవన్ రెడ్డి గారు కానీ, నరసింహరావు గారు కానీ, ప్రతిరోజు ప్రజల్లో ఉంటున్నాం. ప్రజా సమస్యల పట్ల తెలుసుకుంటున్నాం, రైతుల సమస్యలు తెలుసుకుంటున్నాం. ఆ అంశాలను ప్రజలతో మేము మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా మాకు విశ్వాసం ఉంది. అభ్యర్థి ఎవరన్నది కాదు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పకుండా విజయం సాధిస్తుందనేటువంటి విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. అభ్యర్థి ఇవ్వాలను రేపు అనౌన్స్ అవుతాడు. అభ్యర్థి కాదు, మాకు సిద్ధాంతం, మా ఐడియాలజీ. రాహుల్ గాంధీ గారు నిన్న బాంబేలో న్యాయయాత్రలో చెప్పినట్టుగా మేమంతా ప్రజల కొరకున్నాం, ప్రజా సమస్యల కొరకున్నాం. మేము అధికారం కొరకో, పదవి కొరకో, కుర్చీ కొరకో లేము. కానీ తప్పకుండా ఈసారి ప్రజలు రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరుస్తారనేటువంటి మాట. అదేవిధంగా ఈ రాష్ట్రంలో 100 రోజుల్లో 6 అంశాల్లో మేము ఇచ్చినటువంటి 5 గ్యారంటీలు ప్రజల దగ్గరికి వెళ్ళాయి. ఒక్కసారి మనం ఆలోచించాలా. 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వం కానీ, ఈరోజు 10 సంవత్సరాలు పరిపాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కానీ ఒక్కసారి మననం చేసుకోండి. పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారు, మీరు 5 సంవత్సరాల్లో ఒక్క ఇండస్ట్రీ అన్న తెచ్చారా? మీరు ఆ రోజు చెరుకు రైతుల కొరకు నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తా అని చక్కర్ నగర్ నుండి మెట్పల్లి వరకు పాదయాత్ర చేశారు. ఏం చేశారనేటువంటి విషయాన్ని భూపతి రెడ్డి గారు కానీ, నేను కానీ, మాతో పాటు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం నిన్ను అడుగుతా ఉన్నాం. కానీ ఈరోజు ప్రభుత్వం ఏర్పడ్డ 100 రోజుల్లో కమిటీని వేసి తప్పకుండా నిజాం షుగర్ ఫ్యాక్టరీ సంబంధించినటువంటి అన్ని ఫ్యాక్టరీలను ప్రారంభిస్తామనేటువంటి మాట మేము చెప్తా ఉన్నాం. చెప్పడమే కాదు, తప్పకుండా దానికి ఒక నిర్ణయం జరిగిందనేటువంటి విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తూ, వేరే విషయాలు ఏమైనా ఉన్నా అవి అందరం మేము కాంగ్రెస్ కార్యకర్త కుటుంబ సభ్యులుగా రేపటి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల దగ్గరికి వెళ్తాం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఓటు అడుగుతాం. కాంగ్రెస్ పార్టీ ఈ దేశం స్వాతంత్రం కొరకు పోరాడింది, ఈ దేశంలో ప్రజాస్వామ్యం కొరకు పోరాడింది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి నినాదంతో రాజ్యాంగాన్ని కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ ముందుంటుందనేటువంటి విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి స్నేహితులందరూ కూడా తెలుసు ఇది ఎన్నికల సమయం. నమస్కారం చెప్తూ సెలవు. గత 15-20 రోజుల నుండి బీజేపీ వాళ్ళు ఏదైతే ఈ కాంగ్రెస్ మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారో, అదేవిధంగా ముఖ్యంగా ఇంకా ఈ నిజామాబాద్ జిల్లాలో ఇది పసుపు పండించే ప్రాంతం కాబట్టి ఇంతకుముందు ఎంపీ అరవింద్ గారు ఒక వారం రోజుల్లోనే మరి పసుపు బోర్డు అంటే దీన్ని పసుపు బోర్డు ఏర్పాటు చేశానని చెప్పి బాండ్ కూడా రాయించడం జరిగింది. అయితే ఈ మధ్యన వాళ్ళు ఏం క్లెయిమ్ చేస్తున్నారంటే ఇవాళ పసుపు ధర పెరిగింది, దానికి మేము పసుపు బోర్డు తేవడం వల్లనే, లేకుంటే మేమే గవర్నమెంట్ మేము పసుపు ధర పెంచినామని, దానివల్ల ఇంకా పసుపు ధర 20,000 వరకు పోతుంది అని మొన్న ప్రధానమంత్రి గారు కూడా జైతాల్లో మాట్లాడడం జరిగింది. ఇదంతా కూడా శుద్ధ అబద్ధం. అక్కడ ఏం జరుగుతూ ఉందంటే పసుపు ధర పెరగడానికి కారణము ముఖ్యంగా అసలు పసుపు బోర్డు రాలే. పసుపు బోర్డు అన్నది పేపర్ మీద అనౌన్స్ చేసిన లాస్ట్ టైం మోడీ గారు వచ్చినప్పుడు ఒక 6 months బ్యాక్. ఇవాళ పసుపు బోర్డు ఎక్కడ పెడతారో కూడా తెలియదు. నిజామాబాద్లో పెడతారా, హైదరాబాద్లో పెడతారా, కోయంబత్తూర్లో పెడతారా, నాగ్పూర్లో పెడతారా, అసలు ఎక్కడ పెడతారు? దానికి ఏమైనా గెజెట్ నోటిఫికేషన్ వచ్చిందా? మరి అసలు దానికి ఏమైనా భూసేకరణ చేసిండ్రా? దానికి ఏమైనా ఆఫీస్ కానీ ఏదైనా ఎస్టాబ్లిష్ చేసిండ్రా అంటే ఏమీ లేదు. ఇవాళ మేము పసుపు బోర్డు పెట్టడం వల్ల పసుపు ధర పెరిగిందని చెప్పి అబద్ధం మాట్లాడుతూ ఉన్నారు. యాక్చువల్గా ఏముంటుందంటే ఇప్పుడు ఇది ఒకటి ఈ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా సెబీ ఉంటుంది. దాంట్లో నేషనల్ కమాడిటీస్ అండ్ డెరివేటివ్స్ ఎక్స్చేంజ్ అని ఒక వింగ్ ఉంటుంది అన్నమాట. అదేంటంటే ఈ డైలీ వేసి బియ్యము, పప్పులు, నూనె, పసుపు, జీలకర్ర ఇవన్నీ కూడా డెరివేటివ్స్ అంటారు. ఇట్లా ఈ తినుబండారాలు కానీ స్పైసెస్ అన్నీ కూడా దాని కింద వస్తాయి. దాంట్లో ఏం చేశారంటే ఇప్పుడు పసుపు పంట తగ్గింది బాగా. యాక్చువల్లీ మన జిల్లాలో 2021లో 85,000 ఎకరాలు పసుపు పండిస్తే 2022లో 56,000 ఎకరాలు చేశారు. అంటే ఒక సంవత్సరానికే 30,000 ఎకరాలు పసుపు ధర లేదని చెప్పి రైతులు పంట పండించడం తగ్గించారు.
తగ్గించిన తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు మామూలుగా ఈ డిమాండ్ అండ్ సప్లై కింద ఎప్పుడైతే ఒక మెటీరియల్ కమాడిటీ తగ్గుతుందో దాని ధర ఆటోమేటిక్గా పెరుగుతుంది. అయితే ఈ ట్రేడర్స్ ఏం చేశారంటే అంతా ఉత్తర భారతీయులు గుజరాతీలు ఉన్నారు. ఈ డెరివేటివ్స్ ఏదైతే ఉందో ఇప్పుడు మనము నేషనల్ కమాడిటీస్ అండ్ డెరివేటివ్స్ ఏదైతే ఏజెన్సీ ఉందో అది పార్ట్ ఆఫ్ ద సెబీ అంటే ఈ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా దాంట్లో వీళ్ళ దాంట్లో అందరు కూడా గుజరాతీలు ఉత్తరప్రదేశ్ సంబంధించిన బడా వ్యాపారులు ఉన్నారు. వాళ్ళు ఇలా రైతుల దగ్గర పసుపు లేదని చెప్పి ఈ కమాడిటీ స్టాక్స్ని మేనేజ్ చేస్తున్నారు అనమాట, అంటే మ్యానిపులేట్ చేస్తున్నారు. ఇంతకుముందు కదా మన హర్షద్ మీద ఏదైతే స్టాక్ ఎక్స్చేంజ్ ఎట్లయితే మేనేజ్ చేసిండో ఇప్పుడు మన సత్యం రామలింగరాజు లాగా ధర పెంచుకొని ఒక స్పెక్యులేషన్ పెట్టిండు. స్పెక్యులేషన్ ఏంటంటే రాబోయే కాలంలో ఇంకా పసుపు 20,000 రూపాయలు అవుతుంది అంటే ఇవాళ యాక్చువల్గా రైతుల దగ్గర పసుపు లేదు, అది ఆల్రెడీ చేతులు మారింది. ట్రేడర్స్ దగ్గర పోయింది, ట్రేడర్స్ దగ్గర ఉండి బడా వ్యాపారవేత్తలు వాళ్ళు స్టాక్ హోల్డర్స్ అనమాట, వాళ్ళ దగ్గర ఉంది ఇప్పుడు పసుపు. వాళ్ళు ఒక 10 మంది కలిసి ఇవాళ ఈ నేషనల్ కమాడిటీస్ అండ్ డెరివేటివ్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో దాన్ని మ్యానిపులేట్ చేసి స్పెక్యులేషన్ కింద పసుపు ధర పెంచింది. దీంతో లాభం ఎవరికి వస్తుందంటే రైతులకు రావట్లేదు. రైతుల దగ్గర ఉన్నది ఒక 10% కూడా పసుపు లేదు ఇవాళ పసుపు. అయితే వాళ్ళ కొరకు ఇది పెంచారు, వాళ్ళు మ్యానిపులేట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్టాక్స్ను రేటు పెంచుకోవడానికి చేసినటువంటి పని. ప్రధానమంత్రి గారు కూడా స్వయాన మరి వాళ్ళ మేము పసుపు ధర మేము పెంచినాం అంటే ఏమైనా ఎంఎస్పీ పెంచినరా, మినిమం సపోర్ట్ ప్రైస్ ఏమైనా పసుపుకి మీరు డిక్లేర్ చేసినరా? మరి పసుపు ధర ఎట్లా పెరిగింది? మొన్న జూన్లో 5,000 రూపాయలు ఎట్లుంటుంది మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు జూన్లో 5,000 రూపాయలు ఉన్నది పోయిన జూన్లో, ఇవాళ మనము మార్చిలో ఉన్నాము. ఫిబ్రవరి జనవరి తర్వాత పంట ఎప్పుడైతే అయిపోయిందో ఫిబ్రవరి నుండి ధర పెరిగింది. అంటే సడన్గా 5,000 పసుపు ధర 15,000 ఎట్లయితుంది? దానికి కారణాలు ఏంటి అంటే ఏమన్నా మీరు ఎక్స్పోర్ట్ పాలసీ ఏమైనా మార్చిండ్రా, లేకుంటే పసుపు ధరకి ఏమైనా మీరు మినిమం సపోర్ట్ ప్రైస్ ఏమైనా పెంచిండ్రా? అంటే కారణం అది కాదు. కారణం ఏంటంటే ఇవాళ పసుపు పండించడం అన్నది కమాడిటీయే తగ్గింది. తర్వాత ఇదంతా కూడా రైతుల దగ్గరికి వెళ్ళి కొని ట్రేడర్స్ దగ్గరికి వెళ్ళి పోయి బడా వ్యాపారవేత్తలు ఎవరైతే స్టాక్ ఈ డెరివేటివ్స్ను ఎక్స్చేంజ్లో మ్యానిపులేట్ చేయగలుగుతారో వాళ్ళ చేతిలో ఉంది. ఒక 5-6 మంది చేతుల్లో ఈరోజు దేశంలో ఉన్న పసుపు అంతా వాళ్ళ చేతిలో ఉంది. వాళ్ళ స్టాక్ ఎక్స్చేంజ్ మేనేజ్ చేసి వాళ్ళ ధర పెంచింది, అది లాభం వచ్చేది వాళ్ళకు. ఇవాళ నేను చెప్తా ఉన్నా కదా, రైతులారా మీరు మోసపోకండి, పసుపు బోర్డు రాలేదు, అనౌన్స్మెంట్ మాత్రమే జరిగింది. దీనికి సమాధానం చెప్పమనండి మన సిట్టింగ్ ఎంపీ ఉన్నాడు కదా. ఈ పసుపు ధర పెరగడానికి బీజేపీ ప్రభుత్వానికి కానీ ఇక్కడ లోకల్లో ఎమ్మెల్యే ఎంపీ కానీ నేనేదో చేసినా అని చెప్తా ఉన్నాడు, దానికి సంబంధం లేదు. ఇది ట్రేడర్స్ యొక్క మ్యానిపులేషన్ మాత్రమే. ఇది ప్రజలను రైతులను పసుపు రైతులను మోసం చేయడమే అని చెప్తా ఉన్నాం మేము. మీరు దమ్ముంటే మీరు పసుపు బోర్డు ఏర్పాటు చేయండి, మీరు దమ్ముంటే మీరు ఎంఎస్పీ ఇప్పుడు మేము చెప్పినాం కాంగ్రెస్ పార్టీ పసుపుకు 12,000 రూపాయలు మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తామని చెప్పినాం. మీరు అట్లా చెప్పండి, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు కదా. అట్లా కాకుండా ఇవాళ ట్రేడర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ దాన్ని పట్టుకొని కొంతమంది బడా వ్యాపారులకు లాభం అయ్యేటట్టు చేసి వాళ్ళకు లాభం అవుతుందని చెప్పి రైతులకు లాభం అవుతుంది ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. రైతుల దగ్గర యాక్చువల్గా 10% కూడా పసుపు లేదు, 90% అమ్మేసిరు. ఇవాళ రైతులు ఈ ఎలక్షన్లు వస్తున్నాయి కదా అని బీజేపీ మాటలు నమ్మితే మాత్రం పూర్తిగా మోసపోతారు మీరు అని మేము చెప్పదలుచుకున్నాం. అది కాకుండా ఇవాళ నేను 2 ప్రశ్నలు అడగదలుచుకున్నాను. కాంగ్రెస్ పార్టీ ఒక ఎజెండా తీసుకుంది. ఇవాళ జనాభాలో 55% మంది బీసీలు ఉన్నారు. వాళ్ళ జనగణన చేయాలి, వాళ్ళ స్థితిగతులు ఏంటిది, మరి వాళ్ళ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఏంటి, వాళ్ళ రెగ్యులర్ మంత్లీ ఇన్కమ్ ఏంటిది, మరి వాళ్ళకి ఇండ్లు ఉన్నాయా, ఉద్యోగాలు ఉన్నాయా, వాళ్ళ స్టేటస్ ఏంటి తెలుసుకోవడానికి ఒక బీసీ సెన్సెక్స్ను కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అధికారంలోకి వస్తే మేము పెడతామని చెప్తున్నాము కేంద్రంలో. ఇప్పుడు మన రాష్ట్రంలో మేము 29 రాష్ట్రాల్లో మొట్టమొదటి రాష్ట్రము. మా నాయకుడు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి అసెంబ్లీలో తీర్మానం చేసి తెలంగాణలో ఫస్ట్ బీసీ జనగణన చేయాలని మేము కోరుకుంటున్నాము. తీర్మానం కూడా చేసినాము. ఇవాళ నేను అడుగుతా ఉన్న బీజేపీ వాళ్ళని ఏంటంటే మీరు బీసీ జనగణనకు అనుకూలమా కాదా? అనుకూలమైతే ఇవాళ పెట్టండి, మీ ప్రభుత్వం మీదే ఉంది. అనుకూలం కాకుంటే చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు చెప్తా ఉన్నారు, అరవింద్ అంటున్నాడు నేను బీసీ
మోడీ గారు అంటున్నారు నేను బీసీ అంటున్నారు. మరి బీసీ జనగణన చేయడానికి మీకేం ఇబ్బంది ఉంది? కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసి ఒక ఎజెండాలు పెట్టినాము, మీ స్టాండ్ చెప్పండి. అదేవిధంగా ఇవాళ రైతులకు కూడా, ఇవాళ రైతుల గురించి మాట్లాడుతున్నారు. రైతులను మేము ఇన్కమ్ డబుల్ చేస్తున్నాం, అది చేస్తాం, రైతును మాట్లాడుతూ ఉన్నాం, పసుపు ధర పెంచినామంటూ ఉన్నారు. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అడుగుతూ ఉన్నాం, ఇవాళ అధికారంలో మీరే ఉన్నారు, రైతుకు గిట్టుబాటు ధరకు చట్టబద్ధత చేయండి, దాన్ని లీగలైజ్ చేయండి. ఇవాళ మీరు ఎంఎస్పీ పెట్టిండ్రు వరికి, అది ఎక్కడ అందుతుంది? అది 10 కిలోలు క్వింటాలకు కడతా తీసిండ్రు లాస్ట్ టైం. అంటే మేమేమంటాం, దానికి ఒక చట్టబద్ధత చేయండి, ఒక పార్లమెంట్లో ఒక బిల్లు తీసుకురండి. అంటే అది లేదు, ఫార్మర్స్ ప్రభుత్వం అని చెప్తారు, రైతులకు చట్టబద్ధత ఏంటి, మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే దాని మీద వాళ్ళ స్టాండ్ చెప్తలేదు. ఇది కూడా అడుగుతా ఉన్నాం. అయ్యా ఎంపీ గారు, మీరు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ఏదైతే స్టాండ్ ఉందో, పంటకు రైతు పండించినటువంటి పంటకు మినిమం సపోర్ట్ ప్రైజ్ను చట్టబద్ధత చేయమని కాంగ్రెస్ డిమాండ్ చేస్తూ ఉంది. మీ స్టాండ్ ఏంది? మీరు అనుకూలమా కాదా? అనుకూలమైతే అనుకూలమని చేయండి, పార్లమెంట్లో లేకుంటే ఒకటి ఇది తీసుకురావచ్చు పార్లమెంట్లో. ఇప్పుడు లేదంటే కాదని చెప్పండి. వాళ్ళ స్టాండ్ చెప్తలేదు రెండు విషయాలలో. అది కాకుండా కాంగ్రెస్ పార్టీ ఇంకా ప్రభుత్వ ఉద్యోగాలలో ఇలా మహిళలకు 50% డిమాండ్ చేస్తూ ఉన్నాం, అంటే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలలో. దానికి మీరు అనుకూలమా కాదా? ఊరికే రాముని పేరు చెప్పుకొని అక్షంతలు పంచుకొని ఓట్లాడడం అనేది, మతం పేరు మీద ఓట్లాడడం అనేది కరెక్ట్ కాదు. మీరు ప్రజా సమస్య మీద మాట్లాడండి. మీరు 15 లక్షల రూపాయలకు ఒక ఇంటికి ఇస్తామని చెప్పిండ్రు, సంవత్సరానికి 2 కోట్ల మంది ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు. మీరు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఇక ముఖ్యంగా నేను అరవింద్ గారిని అడుగుతా ఉన్నాను, నువ్వు చెప్పినవన్నీ కూడా మేము బయట పెడతాము, మేము ఎలక్షన్లో ఏమేమి చెప్పినావో, నువ్వు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయు. ఈ 5 సంవత్సరాల్లో నిజామాబాద్ పార్లమెంటుకు నేను ఇది చేసినాను చెప్పమనండి, ఏమేమి చేసిండో చెప్పమనండి ప్రజలకు. ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు, మొన్నటిదాకానేమో టీఆర్ఎస్ బీజేపీ మొత్తం కలిసి అన్ని పార్లమెంట్లో సంబంధించిన బిల్లులన్నింటిలో కూడా సపోర్ట్ చేసుకొని ఒకళ్ళు హ్యాండింగ్ గ్లవ్ లాగా ఉండి అన్నీ వేసుకున్న తర్వాత ఇవాళ కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒకటే మాట్లాడుతున్నారు. కవిత అరెస్ట్ అనేది ఒక సినిమా సీరియల్ లాగా అయిపోయింది. అది మీరే ఇంటికి పంపిస్తారు ఈడీ వాళ్ళని. సోనియా గాంధీ గారినేమో ఆఫీస్ పిలుస్తారు, అంత పెద్ద మనిషి, మాజీ యూపీఏ చైర్పర్సన్, ఆరోగ్యం బాగాలేదంటే ఈడీ ఆఫీస్ పిలుస్తారు. కవితనేమో ఇంటికాడ ఇంటర్వ్యూ చేస్తారు. ఇప్పుడు సంవత్సరం నుండి అరెస్ట్ చేయకుండా ఇప్పుడు ఎన్నికలు వచ్చినట్టు అరెస్ట్ చేస్తున్నారు. అరెస్ట్ చేయాల్సిందే కానీ ఎప్పుడో చేయాల్సింది, ఇప్పుడు ఎన్నికలప్పుడు ఎందుకు చేస్తున్నారు అంటే టీఆర్ఎస్ బీజేపీ ఒక్కటి కాదని మరొకసారి నిరూపించుకోవడానికి మాత్రమే, కానీ దాంట్లో చిత్తశుద్ధి లేదు. నేను చెప్తా ఉన్నా కదా, ఎన్నికలు కాగానే కవిత బయటకు వస్తుంది. అంటే ఇలాంటి జిమ్ముకులు చేసి ఇద్దరు ఏదో డ్రామాలు వేసేసి ఇలా కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ఎన్నికల్లో ఏదో చేద్దామని అనుకుంటున్నారు. కానీ మాకు ఇవాళ బలమైన నాయకత్వం ఉంది. రాహుల్ గాంధీ గారు ప్రజల మధ్యనే ఉన్నారు. ఇలా భారత్ జోడో న్యాయయాత్ర జరుగుతూ ఉంది, నిన్న అయిపోయింది. ఇక్కడ మాకు రాష్ట్రంలో బలమైన నాయకత్వం ఉంది. మేము అడిగిన ఈ 3 ప్రశ్నలకు మీరు పసుపు బోర్డు ఎక్కడ పెడతారు, ఈ పసుపు ధర పెరగడానికి మీకేమైనా సంబంధం ఉందా, మరి కులగణన బీసీ కులగణన మీరు అనుకూలమా కాదా, అదేవిధంగా రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వడానికి దాన్ని చట్టం తెస్తారా తేరా, మహిళలకు 50% రిజర్వేషను గవర్నమెంట్ జాబ్లో సెంట్రల్ గవర్నమెంట్లో ఇస్తారా ఇవ్వరా, తర్వాత ఇంకోటి మీరు 5 సంవత్సరాలు మీరు ఏం చేసినారో ఈ నిజామాబాద్ పార్లమెంట్లో మీరు ఒక శ్వేతపత్రం విడుదల చేయండి అని ఈ 6 ప్రశ్నలు మేము ఈ అరవింద్ గారిని మేము అడుగుతా ఉన్నాం. ఏదో పబ్లిక్ను బుకాయించి టీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటంటే టీఆర్ఎస్ కాంగ్రెస్ ఎప్పుడైనా మా ప్రధానంగా మేము పోరాటం చేసిందే 10 ఏళ్ళు టీఆర్ఎస్ మీద. కాబట్టి ప్రైమ్ మినిస్టర్గా స్థాయి వ్యక్తి మోడీ గారు కూడా వచ్చి పసుపు ధర మేమే పెంచినాము అని అంటున్నారంటే అంత శుద్ధ తప్పు. పసుపు బోర్డు ఎక్కడ ఉందో తెలియదు. అది చాలా అన్యాయం. మేము ప్రజలను, నిజామాబాద్ జిల్లా ప్రజలు మా పసుపు రైతులు అమాయకులే కాదు, వాళ్ళు చాలా చైతన్యవంతులు. ఇంతకుముందు ఇట్లనే చేస్తే సీఎం కూతుర్నే ఇంటికి పంపించారు. ఇక ఈయన కూడా ఇంటికే అదే ఉంటుంది. పోయినసారి అంటే ఏదో కొత్తగా మరేదో బాగా మాట్లాడుతుంది కదా అని చెప్పి ఓట్లు వేసింది. కానీ ఈసారి ఖచ్చితంగా
అరవింద్ గారు మీరు ఇంటికి పోవడం ఖాయం. ఏదైనా ఓట్లు పడితే మోడీ పేరు మీద పడతాయచ్చు, కానీ ఈయన ముఖం చూసి అయితే పడాయి. ఈయనకు బీజేపీ వాళ్ళే సపోర్ట్ చేయరు. మాకున్న సమాచారం మీద సగం మంది బీజేపీ వాళ్ళకి టికెట్ ఇవ్వద్దని తిరిగింది. కాబట్టి మీరు అబద్ధాలు మాట్లాడకండి, అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.